భగవన్నామాన్ని ఒక 10 నిమిషాలు ముగిస్తున్నామా. మనము ప్రతిరోజు భగవన్నామాన్ని దాంతోపాటుగా అమృతతుల్యమైనటువంటి కొన్ని విషయాలు ప్రయత్నం చేసుకుంటున్నాము. మరి శ్రావణ మాసం అంటేనే వినడం అని చెప్పేసి, శ్రవణం అంటే వినడము, శ్రావణం అంటే బాగా వినడం. దేని వినాలి? మనం సాయం సంధ్యా సమయంలో భగవన్నామస్మరణ వినాలి కదా. ఆ రాముని యొక్క చరిత్ర వినాల, భగవద్గీత చరిత్ర వినాల, అంటే భాగవతాన్ని వినాల, ఏమంటే యోగవాష్టం వినాల, అంటే ఎంతోమంది సద్గురులు అవతరించిన గురువు కాబట్టి వారి గురించి వినాల. పక్కింటి వాళ్ళ విషయాలు కానీ, ఎదుటి వాళ్ళ విషయాలు కానీ, మరి ఏ ఇతర విషయాలు మాట్లాడినా అవేమి కించిత్ కూడా మనకి ప్రయోజనం చేయలేదు దాని నుంచి. మరి రామాయణం గురించి విన్నట్టయితే రాముని యొక్క సద్గుణాలు మనకి అలవాటుతాయి, రాముని యొక్క ధర్మ పరివర్తన మనకి అలవాటు అవుతుంది. మనం పోయినసారి వచ్చినట్టు చెప్పుకున్నాం రాముని యొక్క చరిత్ర ఎందుకు చదవాలనిపిసి. ఆ రాముని యొక్క చరిత్ర చదివేటప్పుడు ఆ ధర్మం మనకు కూడా కొంచెం అలవాటు పడుతుంది. శ్రీరామదూత జయ హనుమాన్, రామదూత జయ హనుమాన్, మాలో చదివి 4 విషయాలు రాముడి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. వాళ్ళ యొక్క చేతి ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు మన మిత్రులు సుధాకర్ సార్ ద్వారా మొదలవుతుంది. వారు చెప్పిన శ్లోకాలు నెమ్మదిగా చెప్పిస్తారు. ఆ 4 శ్లోకాలు చెప్పిన తర్వాత రామాయణ కథ గురించి మనం ప్రారంభిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాల్మీకి ప్రార్థన. వాల్మీకి మునిసింహస్య కవితావానచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాంగతిం. శ్రీరామ ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆంజనేయ ప్రార్థన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయణం. ఈ 4 శ్లోకాలు ఫస్ట్ మీరు పారాయణం చేయాలా. వచ్చిన తర్వాత మరి ఈ తర్వాత మనము ఇక్కడ ప్రారంభం అనేటువంటి చేస్తాము. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి జన్మ. శంకరాచార్యులు అంటారు, మానవ జన్మ దుర్లభం, నరజన్మ రావడమే దుర్లభము అని చెప్తారు. అంటే మానవుడిగా పుట్టడం అనేటువంటిది ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప పుట్టం. ఎన్నో పుణ్యాలు చేసినారు మానవుడిగా పుట్టాలంటేనే. ఇంకా ఎన్నో పుణ్యాలు చేసింటే తప్ప ఇలాంటి విషయాలను వినేటువంటి భాగ్యం కలుగుతుంది. ఇంకో ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప ఇలాంటి గ్రంథాలను పారాయణం చేసేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఇలాంటి అవకాశము మీ గుడికి కలిగింది అంటే రామచంద్రుడి కృప మీ మీద చాలా ఉంది అని అర్థం. ఈరోజు రామచంద్రుడి కృప మీ ఉంది. మరి ఎక్కడైతే రామాయణం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి ఏదో రూపంలో కూర్చుంటాడు. ఎందుకంటే రామనామాన్ని ఆయనకి ఎన్ని కోట్ల రోమాలు ఉన్నాయో అన్నిసార్లు జపించినాడు ఆయన.
ఆయనకి ఎన్ని కోట్ల రోమాలు ఉన్నాయో అన్నిసార్లు రామనామాన్ని జపించినాడు ఆయన. అన్నిసార్లు రామనామాన్ని జపించినాడు ఆయన. కలియుగము అదే మనకు త్రేతాయుగం ఎండ్లో అడిగాడు రాముడు, రావయ్య స్వర్గానికి పోదాం, ఇంక పోతున్నాం కదా, మన అవతారం చాలించినామంటే, స్వామి మీరు మీ నామము వేరు కాదు, మీ నామం ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అని చెప్పినాడు. చూడండి, ఎవరన్నా వదులుకుంటారా? స్వర్గానికి వస్తామంటే రెడీ స్వామి, బ్యాగ్ సర్దుకొని రెడీ అవుతాను, ఉండు స్వామి ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను ఇంట్లో చెప్పేసాను. కానీ ఆయన రామనామం గొప్పది, రాముడు అయోధ్యకు మాత్రమే పరిమితము, రామనామం సర్వలోకాలలోనూ పరిమితము అని చెప్పి సర్వలోకాల్లోనూ వ్యాప్తి చెంది ఉంటుంది. కాబట్టి రామనామం గొప్పది అని చెప్పేసి ఆయన రామనామం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే వినపడుతూ ఉంటుందో అక్కడ వచ్చి ఒక అజ్ఞాత వ్యక్తిగా కూర్చొని ఉంటాడంట. అందువల్లే ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఈ రామాయణానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది. మీది ఒక అదృష్టం, ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ కాలనీ వాసులు చేసినటువంటి అదృష్టము ఇది ఎంత పరిణామానికి దారితీస్తుందో తెలియదు. మీరు అనుకుంటున్నారు ఇట్లా దీన్ని కంటిన్యూ చేస్తామా లేదా, చదవడం ఏమో స్టార్ట్ చేసినాం ఈరోజు, శ్రావణ శనివారము మంచి రోజు, రేపు నుంచి వీళ్ళు వస్తారా లేదా, ఏమీ బెంగపడద్దండి. మీరెవరూ రాలేదనుకోండి, ఆ స్వామి ఒక శ్లోకం చదవమని చెప్పండి. ఆ స్వామి ఒక శ్లోకం చదివిస్తే చాలు, ఆ రోజు అయిపోయినట్టు. ఇంత చదవాలని రూల్ ఏం లేదు. ఇంత చదవాలా, ఇంతే చదవాలా, ఇన్నే పేజీలు చదవాలనేటువంటి రూల్ అనేటువంటిది లేదు. ఎవరో ఒకరు ఒక శ్లోకాన్ని చదవడము, దాని అర్థాన్ని చదవడం, శ్లోకం రాకపోతే అర్థమైనా చదవడం, ఇట్లా పారాయణం అనేటువంటి స్టార్ట్ చేస్తే ఎవరో ఒకరు పండితులు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, ఎవరో ఒకరు వస్తారు. ఇక్కడ లేఅవుట్లో ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటా, చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు, చాలామంది ఉన్నారు, నాకు తెలిసినంత వరకు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని త్రికరణ శుద్ధిగా స్వామిని ఒకసారి ఇది చేసుకోండి. మేము ఖచ్చితంగా ఈ రామాయణ పారాయణాన్ని చేస్తాము అని చెప్పేసి ఒక సంకల్పం అనేటువంటిది మనసులో దృఢంగా చేసుకుంటే మీరు వీలైతే పంచమహాగ్రంథాలు కూడా పారాయణం చేసేస్తారు. అట్లుంటుంది. ఇంకా పంచమహాగ్రంథాలు కూడా ఈరోజు పారాయణం అయిపోతాయి ఖచ్చితంగా. మేము అదే సంకల్పం చేసినాము. కరోనా కాలంలో భాగవతం పారాయణం చేశాము, తర్వాత రామాయణాన్ని పారాయణం చేశాము, మరి తర్వాత ఇప్పుడు భాగవతాన్ని పారాయణం చేస్తాను. మహాభారతము మనకు పారాయణం చేయడం అనేది మీరు కూడా మనం వచ్చారు కదా, అప్పుడు చేశాము. కాబట్టి రాముని యొక్క గుణాలను ఇందులో తెలుసుకోవడము, ఎందుకంటే మనుష్య శక్తి చాలా అల్పం. మనిషి ఆయుష్ తక్కువ, జ్ఞానం తక్కువ, కలియుగంలో అన్నీ తక్కువగానే ఉంటాయి. మరి మనిషి ఆనందంగా జీవించాలంటే భగవంతుని యొక్క శక్తి చాలా అవసరం మనకు. భగవంతుని శక్తి లేకుండా పోతే, తోడు లేకుండా పోతే మనం ధైర్యంగా జీవించలేము. ఈరోజు చూడండి, చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. ఈరోజు రిమోట్ లేదని ఆత్మహత్య చేసుకుంటాను ఒక అమ్మాయి. తమ్ముడు రిమోట్ లేదని అక్క తమ్ముడిని చంపేసింది. ఈ వార్తలన్నీ నేను విన్నాను. చూడండి, చిన్న వాటి రిమోట్ ఇవ్వలేదని ఒక ప్రాణాన్నే తీసేటువంటి అవకాశం వచ్చేసింది. 10 రూపాయల కోసం కొట్లాడి ఒకరికొకరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అప్పు చేసుకొని. ఇలాంటివన్నీ మనము కలియుగంలో మనం చూస్తున్నాం. మరి ఇంకా ఎంత దారుణమైన కాలం వస్తుందో తెలియదు. మనిషి ఈరోజు ఆనందంగా బ్రతకలేకుండా పోతున్నాడు, సంతోషంగా ఉండలేకుండా పోతున్నాడు, ఒకరితో మనసు విప్పి మాట్లాడకుండా పోతున్నాడు. ఇవన్నీ కూడా మనకు జాడ్యాలు ఉన్నాయి. మరి దానికోసం మనకు సంకల్పం కావాలా, మనకు ధైర్యం కావాలా, ఆత్మవిశ్వాసం కావాలా, ఆత్మవిశ్వాసంతో ఉండాలా. ఎన్ని సమస్యలు వచ్చినా, రాముడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొన్నాడు ఆయన. అమ్మవారు ఎవరూ లేరు చూడండి. అక్కడ లంకలో ఉన్నటువంటి అమ్మవారికి చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆయన ఒక్కటే ఆమె ఎదుర్కొనింది. ఆమె సహనానికి, ఆమె ధైర్యానికి జోహార్ చెప్పాల్సిందే మనం. కాబట్టి రాముని యొక్క గుణాలన్నిటివి మనం తెలుసుకుంటే మనలో ఉండేటువంటి ఆత్మ ప్రచోదమవుతుందన్నమాట. మనలో భగవంతుడు ఉన్నాడు,
కానీ మనకు తెలియదు, ఉన్నట్లుగా తెలియదు. మనం ఈరోజు నిలబడుతున్నామంటే, మనం కూర్చుంటున్నామంటే, మనం మాట్లాడుతున్నామంటే, మనము ఏ పని చేస్తున్నా లోపల శక్తి మనల్ని ఒక శక్తి నియంత్రణ చేస్తా ఉంది. అనాహత చక్రంలో ఆత్మ ఉందన్నమాట. అది ఋషులు వాళ్ళ యొక్క యోగ శక్తితో కనుక్కున్నారు. యోగ శక్తితో వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ధ్యానించి దర్శించి భగవంతుని దర్శించి యోగ శక్తితో మనలో ఉండేటువంటి ఆత్మను కనుక్కున్నారు. సో ఆత్మ ప్రచోదనమైతే మనం ఏమైనా చేయొచ్చు అన్నమాట. మనం ఏం చెప్పినా చెల్లుతుందంట. మనం ఏం మాటలు చెప్పినా మాట వింటారనమాట. ఆత్మ ప్రచోదనమైతే అంతవరకు ఎవరు మన మాట వినరు. కాబట్టి వాళ్ళ ఆత్మ ప్రచోదనం చేసుకుని భగవంతుడి నుంచి వినపడినటువంటి వేదాన్ని వాళ్ళు అపహృషయం, ఎక్కడి నుంచో వేదాలు వినపడినాయి వాళ్ళకి, అవన్నీ గుర్తుపెట్టుకొని మనకంతా రాసి, ఆ వేదాలు అర్థం కాదు కాబట్టి ఈ గ్రంథాల రూపంలో అయినా ఇస్తే వాళ్ళు ఇట్లాంటివి తెలుసుకొని పాటిస్తారు. కాబట్టి వేదాన్ని పాటించినటువంటి వాళ్ళు వేద్యుడైనటువంటి శ్రీరాముణ్ణి దర్శిస్తారు. వాళ్ళు వేద్యుడైనటువంటి శ్రీరాముణ్ణి దర్శించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆ వేదాల్లో ఉండేటువంటి సారమే రామాయణం, ఆ వేదాల్లో ఉండే సారమే మహాభారతం, ఆ వేదాల్లో ఉండే సారమే భాగవతం, ఆ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉండే సారమే భగవద్గీత. కాబట్టి ఆ యొక్క సారాన్ని మనము వీటి రూపంలో తెలుసుకొని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత కాలము ఒకరికి తలంచుకోకుండా మనం బ్రతుకుతూ ఇంకొకరిని బ్రతికిస్తూ అనేక పరోపకారం చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని తెలుసుకుంటూ మన యొక్క జన్మకు ఒక అస్తిత్వాన్ని నెలకొల్పుకోవడానికి మనం రామాయణాన్ని చదవాలి. రామాయణం ఏం చెప్తుంది? పరస్త్రీని తల్లిగా చూడమంటుంది, పరధనాన్ని మట్టిగా చూడమంటుంది, అందరిలో ఆత్మను చూడమంటుంది. అందరిలో ఆత్మనే చూడు, మనిషిని చూడొద్దు. వాడిలో ఉండే ఆత్మ నీలో ఉండే ఆత్మ ఒకటే. కాబట్టి అందరిలో ఆత్మను చూడు, పరధనాన్ని మట్టిగా చూడు, పరస్త్రీని తల్లిగా చూడు అని చెప్తుంది. ఇంతకంటే గొప్ప సందేశం ఏముందమ్మా? మరి అట్లాంటి సందేశాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇట్లాంటి పిల్లలు ఈరోజు దూరం అయిపోయినారు, మన సంస్కృతికి అంతా దూరం అయిపోతున్నారు. వాళ్ళకి సెల్ ఫోనే ప్రపంచం అయిపోయింది. సెల్ ఫోన్ రెండు రకాలుగా కూడా వాడుకోవచ్చు, మంచికి వాడుకోవచ్చు, చెడ్డకి వాడుకోవచ్చు. కత్తి ఉందనుకోండి, యాపిల్ కాయ కోయొచ్చు, గొంతు కూడా కోసుకోవచ్చు, రెండూ చేయొచ్చు మనం. కాబట్టి మొబైల్లో ఉండేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు మొబైల్లో వస్తుంటాయి. సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడే ఎక్కువ యూత్కి మన సంస్కృతి గురించి తెలిసిండేది. ఒక చాగంటి కోటేశ్వరరావు అరుణాచలం గురించి ప్రవచనం చెప్తే తమిళనాడు వాళ్ళు ఫోన్ చేసినారంటే, ఆ చాగంటి సార్ మీరు చెప్పొద్దండి సార్, వీళ్ళు విపరీతంగా వచ్చేస్తున్నారు, మేము వాళ్ళకి నీళ్లు అవన్నీ ఇవ్వలేకుండా పోతున్నాము, మా హుండీలు నిండిపోతా ఉన్నాయి, మీరు దయచేసి చెప్పొద్దండి అని చెప్పి వేడుకుంటున్నారంట. అంటే ఒక వ్యక్తి ప్రవచనం చెప్తే ఒక రాష్ట్రం ఆదాయమే మారిపోయిందన్నమాట. చూడండి, ఒక వ్యక్తి ఒక ప్రవచనం చెప్పినాడంటే రాష్ట్రం యొక్క ఆదాయమే మారిపోతుంది. ఈరోజు అయ్యప్ప స్వామి గురించి చెప్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా నవంబర్ అంతా ఆడే ఉంటారు, వాళ్ళంతా స్వాములంతా ఆడేపోతారు. చూడండి, అంటే ఆ విధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎంత ఆకర్షిస్తాయి. ఈరోజు దేవుడు ఉండేటువంటి సినిమాలు ఆడతాయా లేదా? దండిగా ఆడతాయి. దేవుడి గురించి చెప్తేనే ఆడేది, మామూలుగా ఉండే సినిమాలు అవి ఆడవు. దైవం గురించి చెప్తేనే హనుమాన్ అనేది ఒకటి వచ్చింది, ఏదో ఆ ఫిల్మ్ ఎంత బాగా ఆడిందో, 3D సినిమా. సో ఆ విధంగా రామాయణాన్ని ఇట్లాంటి పిల్లలకు పంచండి. ఇట్లాంటి పిల్లల్ని రోజు కూడా కూర్చోబెట్టండి, కొద్దిసేపు మీరు కూడా వినండి. రామాయణం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వినయ విధేయతలు వస్తాయి.
మీరు గొప్ప పౌరులుగా తయారవుతారు, గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. శ్రద్ధగా చదువుతారు. మీరు అనుకుంటున్నారు మా పాప రామాయణం చదవకపోతే చదువు నెగ్లెక్ట్ చేస్తుందేమో అని. ఆ పాప రెండు రోజుల్లో నేర్చుకునేది 2 రోజుల్లో నేర్చుకుని 2 గంటల్లో నేర్చుకుంటుంది. ఈరోజు చిన్మయ విద్యాలయంలో పిల్లలు భగవద్గీత చెప్తారు, అందరూ చెప్తారు. వాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారంటే కాలేజీల్లో వాళ్ళే షార్ప్గా ఉన్నారు పిల్లలు. ఎవరైతే భగవద్గీత చెప్తున్నారో, శ్లోకాలు చెప్తున్నారో వాళ్ళు షార్ప్గా ఉన్నారు. కాలేజీలో మేము చూస్తాం కదా, మేము కాలేజీలో పనిచేస్తాం కదా, అక్కడ చూస్తే వాళ్ళు షార్ప్గా ఉన్నారు మిగతా పిల్లల కంటే. కారణం ఏమప్ప అంటే వాళ్ళకి భగవద్గీత శ్లోకం వచ్చాను పిల్లలకి. దాదాపుగా 2-3 అధ్యాయాలు చెప్పేస్తారు వాళ్ళకి అడిగితే కింద భగవద్గీత శ్లోకాలన్నీ వచ్చి చెప్పేస్తారు వాళ్ళు. సో మన యొక్క ఆ మంత్రాలన్నీ ఇట్లాంటి శ్లోకాలు మనం చెప్పినామంటే మనలో ఈ మానసికంగా ఉండేటువంటి ఇవంతా కూడా తగ్గిపోతాయి. మానసికంగా దౌర్బల్యం ఉండేటువంటిదంతా కూడా తగ్గిపోయి పిల్లల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది, ప్రశాంతమైనటువంటి మనసు ఏర్పడుతుంది, ప్రశాంతమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. దాంతో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా కూడా బాగా చదువుకోగలుగుతారు. పిల్లలు ఆ కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఏం చదవలేరు. ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటారో భగవన్ నామాన్ని చెప్పడం వల్ల ప్రశాంతంగా ఉంటారు, భగవద్ కథను వినడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. అది విన్న తర్వాత చూడండి, ఈరోజు మనం ఇక్కడ వచ్చాం, మన గురించి మన ఇంటి గురించి మనం బెంగేలేదు ఈరోజు. ఇప్పుడు చూడండి ఎంత మనం ఆనందంగా ఉన్నాం. ఈ కొద్దిసేపు చాలా ఆనందంగా గడుపుతున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మేడం గారు మంచి శారీ కట్టుకొచ్చారు. కానీ మనకు స్వాతంత్రం రాలేదు ఇంకా. మనకి ఎట్లంటే మనం అజ్ఞానం నుంచి విడబడాలా, భయం నుంచి విడబడాలా, అజ్ఞానం నుంచి విడబడాలా, భయం నుంచి విడబడాలి. ఇంకా అవి రాలే మనకి. ఇంకా అజ్ఞానం ఉంది, మనకి భయం ఉంది. వీటి నుంచి విడిచండి బయటికి. అహంకారం నుంచి బయటికి రావాలా, మమకారం నుంచి బయటికి రావాలా. అవి ఇంకా రాలేదు మనకి. స్వాతంత్రం అయితే వచ్చింది మనకి, కానీ అహంకారాల నుంచి బయటపడలేకుండా పోతున్నాం, మమకారాల నుంచి బయటపడలేకుండా పోతున్నాం, భయం నుంచి బయటపడలేకుండా పోతున్నాం, అజ్ఞానం నుంచి బయటపడలేకుండా పోతున్నాం, భ్రమల నుంచి బయటపడలేకుండా పోతున్నాం. భ్రమలంటే చాలామంది నన్నంతా చూసుకుంటారులే అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ మాత్రమే. నీ కోరికలు వలయంలో చిక్కుకుంటున్నావు, కోరికల్ని విడిచిపెట్టలేకుండా పోతున్నావు. ఈ స్వాతంత్రాలు ఇంకా రాలేదు మరి. ఈ స్వాతంత్రాలు ఎప్పుడు వస్తాయంటే ఇట్లాంటివి చదివినప్పుడు వస్తాయి. ఇట్లాంటివి చదివినప్పుడు నీకు ఇవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. నువ్వు అనుకుంటున్నావు మాకందరూ ఉన్నారు, నాకు అందరూ వస్తారు, నేను ఇన్ని వేల మందికి తెలుసు, నాకు వాడు తెలుసు, వీడు తెలుసు. నువ్వెవరో తెలుసా నీకు? అది తెలియదు. నాకు వాడు తెలుసు, ఢిల్లీలో ఉండేవాడు తెలుసు, మెడ్రాస్లో ఉండేవాడు తెలుసు, పక్కింటోడు తెలుసు. నువ్వు గురించి తెలుసుకుంటున్నావా? ఈ రోజైనా నీ గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? నీ అంతరంలోకి వెళ్ళినావా? నీ మనస్సాక్షిలోకి వెళ్ళినావా? నేనెవరు అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నావా? నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎంతకాలం ఉంటాను, నేను చేయాల్సినటువంటి పనేమి, నేను చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాను? ఈ ప్రశ్నలకు నీకు తెలుసా సమాధానము? ఈ ప్రశ్నలకు నీకు సమాధానం తెలిస్తే నువ్వు చదవాల్సిన అవసరమే లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదే రామాయణం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదే రామాయణము. అంటే అట్లాంటి అద్భుతమైనటువంటి రామాయణాన్ని మీరు ప్రారంభించుకుంటున్నారు. మీరందరూ కూడా చాలా ధన్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏ దేవస్థానంలో కూడా ఇక్కడ మేము ప్రారంభం చేశామే కానీ ఇంకెక్కడా కూడా చేయలేదు. మేమే కొన్ని గుళ్ళలో వెళ్ళి 108 days చేసి వచ్చాం రామాయణాన్ని. మేమే 108 days ఇక్కడ విద్యానగర్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో చేశాము, కొన్ని చోట్ల చేశామన్నమాట. ఆ విధంగా చేశాము. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా చదువు వచ్చినటువంటి వాళ్ళు, కొద్దిగా పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, ఇది అర్థమవుతుంది, సులభంగా ఉంది, గ్రాంధిక భాషలో ఏం లేదు. ఇట్లాంటి రాముని కథను ఇప్పుడు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. మానవ సంబంధాలన్నీ కూడా చిన్నాభిన్నమవుతున్నాయి. ఈరోజు చిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. భార్యాభర్తలు భగవన్ నామాన్ని గట్టిగా చెప్పాలి. భార్యాభర్తలు
మెల్లగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రివర్స్ అయింది. భగవన్ నామాన్ని చెప్పరు, కొట్లాడుకునేది పక్కింటి వాళ్ళకి వినపడుతుంది. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు పని పక్కింటి వాళ్ళకి వస్తాను ఈరోజు. కాబట్టి భగవన్ నామం అనేటువంటిది గట్టిగా చెప్పాలి. భార్యాభర్తలు మెల్లిగా మాట్లాడుకోవాలి. పక్కింటి వాళ్ళు వినకూడదు నీ గురించి. కాబట్టి భార్యాభర్తల సంబంధాలు, పిల్లలతో ఉండే సంబంధాలు ఇవన్నీ ఎలా ఉండాలి? శ్రీరాముడు రాజుగా ఎలా ఉన్నాడు, భర్తగా ఎలా ఉన్నాడు, అన్నగా ఎలా ఉన్నాడు, అన్నగా ఆయన ఎలా జీవించినాడు, ఒక భక్తుడిగా ఎలా జీవించినాడు, శిష్యుడిగా ఎలా జీవించినాడు, గురువుగా ఎలా జీవించినాడు అనేటువంటిదంతా కూడా రామాయణం మనకు నేర్పిస్తుంది. రామాయణంలో ఉండేటువంటి అన్ని తత్వాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో మనకు 6 కాండలు ఉంటాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, ఉత్తరాకాండ అని చెప్పేసి 6 ఖండాలు ఉంటాయి. ఇందులో మొదటి కాండనే బాలకాండ. బాల అంటే శిక్షణ ఇస్తుంది. బాలులు ఎట్లుండాలా, బాలబాలికలు ఎట్లా ఉండాలా. విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి లక్ష్మణ్కి ట్రైనింగ్ ఇస్తాడు. బాగా ఎట్లుండాలా అని చెప్పేసి ఆయన ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తాడు. ఇందులో మనము చదువుకుందాం. ఇప్పుడు 10వ అధ్యాయము శ్రీరామచరణం చెప్పండి. శ్రీరామచరణం సమస్త జగతాం రామం వినాశక గతి రామేణ ప్రతిహస్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్ పశ్యతి కాలభీమ భుజగో రామస్య సర్వం వసే. రామే భక్తిర ఖండిత భవతు మే రామ త్వమేవ ఆశ్రయః అని చెప్తున్నారు. సో ఇక్కడ సమస్త జగత్తుకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభాలకు మనకు రాముడే గతి. రాముని స్మరణ వల్లనే కలిదోషాలు నశిస్తాయి. చూడండి ఇంత గొప్ప అడ్వాంటేజ్ వచ్చేసింది మనకి. ఇహపరం, ఇహంలో ఉండేటువంటిది పరంలో కూడా మనకు మహోన్నత జన్మ లభిస్తుంది. రాముణ్ణి మనం శరణు వేయడం ద్వారా రాముడు మనలో ఉండేటువంటి ఆత్మశక్తిని ప్రచోదనం చేస్తాడు. ఆ ఆత్మశక్తి ద్వారా మనలో ఆత్మవిశ్వాసము, ధైర్యము ఇవన్నీ కూడా మనలో వస్తాయి. మనం ఎవరు లేకున్నా కూడా జీవించగలుగుతాము. ఎవరి అండ మనకు అవసరం లేదు. ఎవరు లేకున్నా మనం జీవించగలుగుతాము. ఎవరు మాట్లాడకుండా మనం జీవించగలుగుతాము. అట్లా జీవించడానికి అవకాశం కలిగినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ప్రచోదయాన్ని ఎవరిస్తారు అంటే శ్రీరాముడు ఇస్తాడు. ఎప్పుడు? శ్రీరాముడిని శరణు వేడలు. ఎందుకంటే మనకంటే గొప్పవాడు, మనకంటే గొప్ప లక్షణాలు ఉండేటువంటి వాడు, మనకంటే గొప్ప స్థానంలో ఉండేటువంటి వాడు. ఆ గొప్ప స్థానంలో ఉండేటువంటి రాముని యొక్క ఆశీర్వాదము మనకు లభించాలి. రాముని యొక్క ఆశీర్వాదం లభించింది అంటే అయిపోయి మన యొక్క పూర్తి స్వరూపమే మారిపోతుంది. కాబట్టి సమస్త కార్యాలు సిద్ధించుటకై ఆయనకు నమస్కరించును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునికి పీచిల్లును. ఈరోజు మనకు కాలము, కర్మ రెండూ ఉన్నాయి. అది వదిలిపెట్టదు. మన కాలం మనల్ని నాశనం చేసేస్తుంది. కర్మ మనము అనుభవించకుండా మనం వదిలిపెట్టదు. కర్మ ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టదు. మనం చేసిన కర్మను అనుభవించాల్సిందే. కానీ మనం చేసిన కర్మని మనము భగవన్ నామస్మరణ చేస్తే మనం భగవన్ నామస్మరణ చేస్తే ఆ కర్మ అనేటువంటిది తొలుగుతుంది అనమాట. సపోజ్ మనకు పాము కాటేయాలని ఉంటుంది, అప్పుడు చీము కాటేస్తుంది, చీము కాటేస్తుంది, పాము కాటేయండి. అది కాలము, కర్మ రెండు కూడా మనం కర్మను సజావుగా జరిగే విధంగా భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మనం శరణ వేడినాం కాబట్టి.
ఆయన్ని మనం శరణు వేడినాం కాబట్టి ఆయన మనల్ని చూసుకుంటాడు. ఓహో వీళ్ళు వాళ్ళ యొక్క తత్వాన్ని తెలుసుకున్నారు, వాళ్ళలో ఉండేటువంటి ఆత్మను ప్రచోదనం చేసుకుంటున్నారు, వాళ్ళు అంతరంగంలోకి ప్రయాణించినారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి నేను హెల్ప్ చేయాలా అని భగవంతుడు వాళ్ళకి ఆ కాలంలో వచ్చే దోషాలు ఏవైతే వస్తాయో, కర్మలో వచ్చేటువంటి ఏదైనా మనకు అనానుకూలమైనటువంటి కర్మలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తాడు. కొంతవరకు తొలగించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఖైదీకి ఉరిశిక్ష చేసినారనుకోండి, అన్ని కోర్టులు ఉరిశిక్ష చేయాలని చెప్పినారు. అది రాష్ట్రపతి దగ్గరికి పోతుంది అన్నమాట. రాష్ట్రపతి వద్దు అంటే వదిలేస్తారు, వెయ్యి అంటే వేసేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉంది, దయాభిక్ష పెట్టింది అనుకో, ఆమె వెళ్ళిపోతుంది, వదిలేస్తారు. దయాభిక్ష పెట్టలేదనుకో, అంటే అన్ని కోర్టులు చేసిన తర్వాత పైన కోర్టు ఎవరు? రాముడు ఉన్నాడు మనకి. ఆ రాముడు సైన్ చేసేస్తాడు మనకి. ఆ విధంగా మనకు సమస్త కాలము కర్మల ద్వారా వచ్చినటువంటి దోషాలను నివృత్తి చేస్తాడు రామాయణాన్ని పారాయణం చేస్తే. సమస్త జగత్తు శ్రీరాముని అధీనంలోనే ఉంటుంది. సమస్త జగత్తు ఆయన అధీనంలోనే ఉంటుంది. ఎందుకంటే త్రేతాయుగంలో జన్మించినటువంటి ఆయన. శ్రీరాముని యందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొండుగాక. నాకు శ్రీరాముని యందు అచంచలమైనటువంటి భక్తి వచ్చేటట్టుగా నాకు చేయి స్వామి. రామ నీవే నా దిక్కు, రామ నువ్వే నా దిక్కు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థనా శ్లోకం అనేటువంటిది ఉంది. చిత్రకూటలయాం రామం ఇందిరనందన మందిరం వందేచ పరమానందం భక్తాను భయప్రదం. శ్రీరాముడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నిలవైనటువంటి వాడు, భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి వాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను, అట్టి ప్రభువుకు ప్రణమిల్లుతున్నాను. ఎలాంటి వాడయ్యా అంటే సీతాదేవి యొక్క ఆనందానికి నిలవైనటువంటి వాడు, అదేవిధంగా భక్తులకు అభయం ఇచ్చేటువంటి వాడు, పరమానంద స్వరూపుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు. తనకు రాజ్య పట్టాభిషేకము ఉంది అన్నప్పుడు ఒకే రకంగా ఉన్నాడు, రాజ్య పట్టాభిషేకం లేదు అన్నప్పుడు కూడా ఒకే రకంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆ విధంగా మనసులో నాకు రాలేదే, నేను పనికిరానా, నాకే కదా రావాల్సింది అని చెప్పేసి నారచీరలు కట్టుకో అన్నప్పుడు ఒకే రకంగా ఉన్నాడు, కిరీటం పెట్టుకో అన్నప్పుడు కూడా ఒకే రకంగా, కిరీటం పెట్టుకో అన్నప్పుడు ఒకే రకంగా ఉన్నాడు, నారచీరలు కట్టుకో పొద్దున్నే వెళ్ళిపో అన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నాడు. కారణమేమి? తల్లిదండ్రుల యొక్క సేవను చేయాలి, తల్లిదండ్రుల మాటను నిలబెట్టాలి. ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. తల్లిదండ్రుల మాటను ఎవరైతే వింటారో వాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. తల్లిదండ్రుల మాట వినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారో లేదో మనకు తెలియదు, కానీ తల్లిదండ్రుల మాట విన్నప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. చూడండి, తండ్రి కోసము ఆయన అడవులకు వెళ్ళినాడు. తండ్రిని సత్య మార్గంలో ధర్మ మార్గంలో నిలబెట్టాలా. తండ్రి ఇచ్చినటువంటి వరములు ఆమె కైకేయి వరములు అడిగింది. ఎప్పుడో ఒక యుద్ధం అప్పుడు ఆమె హెల్ప్ చేసింది. ఇద్దరు హెల్ప్ చేసినప్పుడు ఆ కైకేయికి వరం ఇచ్చినాడు ఆయన. ఎప్పుడైనా 2 వరాలు కోరుకు ఇస్తాను అని. ఆయన అదే చేసిందే తప్పు. ఆనందంలో ఉన్నప్పుడు వరం ఇవ్వకూడదంట, బాధలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదంట. ఆనందంలో ఉన్నప్పుడు మనం ఏం జిగితే అది మాట్లాడేస్తుంటాం. ఎవరికైనా ఆనందంలో ఉన్నప్పుడు ఈ ఇల్లు నేనే కడతాను పోనింటావు, మళ్ళీ నీ దగ్గర డబ్బులుండవు. బాధలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదంట. బాధలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నారనుకో ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ బాధలో ఉన్నప్పుడు బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించాలా. ఆనందంతో ఉన్నప్పుడు మనం ఏమీ మాట్లాడకూడదు, ఎక్కువగా వరాలు ప్రకటించకూడదు. కాబట్టి ఆ విధంగా అక్కడ మనకు అవి ప్రమాదంగా మారుతాయి. రేపొద్దున ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడో అనేస్తే ఇప్పుడు ఏం చేయాలప్ప, నా దగ్గర డబ్బులు లేవు, వాడికి ఏదో డబ్బులు ఇస్తానని ఆ రోజు ఏమో అందరిలో అనేస్తే వాడు ఈరోజు అడుగుతాడు అని చెప్పేసి ఆ రోజు ఇది చేస్తారు. అదే బాధలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నాం అనుకో, అది ఏమిటికి దారి తీస్తుందో తెలియదు.
కాబట్టి మనము ఆ విధంగా కైకేయి దగ్గర చేసిన తప్పుకి శ్రీరాముడు బలైపోయినాడు ఆయన వెళ్ళిపోయినాడు. సో ఆ విధంగా ఆ 2 వరాలు ఎప్పుడు అడిగింది ఆమె? మందర అనేటువంటి ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర అసిస్టెంట్. ఆయన ఊరికే ఉండలేదు, ఆయన ఎవరు అనుకుంటుంది? మందర అనేటువంటి ఆమె విపరీతంగా నూరి పోస్తుంది. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోకూడదు అని రామాయణం చెప్తుంది. ఆమె ఏం చెప్తుంది? రాముని వైభవం చూస్తువా, రామునికి ఎంత పట్టాభిషేకం మహోత్సవం జరుగుతుంది చూడు, నువ్వు కల్లారా, నీకు ఒక కొడుకున్నాడు కదా, నీ కొడుకు అట్లాంటి అవకాశం లేదే అని నూరి పోసిందనమాట. నూరి పోసి ఆ కైకేయితో ఆ పని చేయించింది. అసలు యాక్చువల్గా మందర వచ్చి శ్రీరామునికి పట్టాభిషేకం అని చెప్తూనే మందర వచ్చి చెప్తూనే కైకేయి చాలా ఆనందపడిందంట, చాలా ఆనందపడిపోయింది. అబ్బా, శ్రీరామునికి పట్టాభిషేకమా, మా పిల్లవాడికి పట్టాభిషేకం అవుతుందా, చాలా మంచిది అని చెప్పేసి మెడలో ఉండే ఆహారాన్ని ఇచ్చేసిందంట. మెడలో ఉండే ఆహారాన్ని కూడా ఇచ్చేసిందంట మందరాకి. నువ్వు మంచి విషయాన్ని చెప్పినావు అని చెప్పేసి. తర్వాత ఆ మందర చూడండి, ఆ సంతోషం నుంచి విషాదాన్ని తీసుకుని వచ్చింది ఆమెలో. ఎన్నో మాటలు చెప్పింది, శ్రీరాముని మీద కచ్చ కట్టేటట్టు చేసింది, శ్రీరాముడు అంటే పడకుండా ఉండేటట్టు చేసింది, మళ్ళీ 2 వరాలు అడిగేటట్లు చేసింది. ఆమె గుర్తు చేసింది, గుర్తులేవు యాక్చువల్గా కైకేయికి గుర్తు చేసింది. నువ్వు 2 వరాలు కోరింటివి కదా అప్పుడు దశరథ మహారాజుని, ఇప్పుడు కోరు రాముడు అరణ్యవాసం పోవాలా, భరతుడు పట్టాభిషేకం కావాలా అని కోరి ఇప్పుడు అయిపోతుంది నీ పని అని చెప్పేసి ఆమె ఉసుగొల్పింది. అట్లాంటి వాళ్ళని దూరం పెట్టుకోవాలని చెప్తుంది రామాయణం. అట్లాంటి వాళ్ళ వలన జీవితమే నాశనాలు అయినాయి, చాలామంది సంసారాలే నాశనం అయిపోయినాయి. ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి మనము అని చెప్పేసి రామాయణం ఇంత గొప్ప కావ్యం మనకు చెప్తుందనమాట. కాబట్టి శ్రీరామచంద్రుడు చిత్రకూటవాసి, సీత యొక్క ఆనందానికి నిలవైన వాడు, భక్తులకు అభయాన్నిచ్చేవాడు, పరమానంద స్వరూపుడు, అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర లోక సాధక తమాది దైవం శ్రీరామం విశుద్ధం పరమం భజే. లోక సాధకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీరాముని యొక్క అంశలే. చూడండి, శ్రీరాముని యొక్క అంశలు వాళ్ళందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళందరూ కూడా 3 పనులను చేస్తూ ఉంటారు. జనరేటర్, డెస్ట్రాయర్, ఆర్గనైజర్. దాన్నే గాడ్ అంటారు. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డెస్ట్రాయర్. దాన్నే గాడ్ అని పిలుస్తారు. అంటే సృష్టి చేసేవాడు, పాలించేటువంటి వాడు, లయం చేసేటువంటి వాడు. అవి అమ్మవారు 3 భాగాలుగా వాళ్ళని నియమించిందనమాట. ఈ లోక పావని అయినటువంటి సీతమ్మ వారే నియమించింది. ఆ సీతమ్మ వారే ఆ అమ్మవారు, ఆ అమ్మవారే జగజ్జనని. ఆమె నియమించింది వాళ్ళని ముగ్గురిని. వాళ్ళ ముగ్గురికి చేత కాకుండా పోతే ఆమె ఎంటర్ అవుతుంది. అది విజయదశమిలో ఎంటర్ అయిపోతుంది. ఆమె అట్లాంటి రాక్షసులను చంపడానికి ఆమె వచ్చేస్తుంది అనమాట. అనేక రూపాలు, కాళికా రూపము, మోహిని రూపము, అనేక రూపాలు తీసుకుని ఆమె వచ్చి ధర్మ సంస్థాపన చేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీరాముని అంశలే. పరమ పవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడైనటువంటి శ్రీరాముణ్ణి సర్వదా భజించదను అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అనేక విషయాల్ని ముచ్చటించవచ్చు మనము. కాలాతీతం కాబట్టి మీరు రేపటి నుంచి ఈరోజు సుప్రదంగా అయింది. చదివేటువంటి వాళ్ళు కొంత నిష్టతో ఉండి, అంత నిష్టగా ఉండి చదవండి. అంత నిష్టగా ఉండి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరో ఒకరు, 4 అయినా ఉండాలి. ఎందుకంటే ఒకరికి ఒక పని పడుతుంటుంది. అటు వాళ్ళ అబ్సెంట్ అయిన రోజు ఇంకొకరు అబ్సెంట్ అయిన రోజు ఇంకొకరు, అట్లా అందరూ కూడా దీని మీద ఎవరైతే బాగా చదవడము చెప్పడము వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ మొదటిగా ప్రారంభించండి. దీంట్లో ఉండేటువంటి తెలుగు అర్థాలే ఏమి ఇప్పుడు నేను చదివినవన్నీ మీకు అర్థమైనాయి అందరికీ కూడా. ఇట్లాంటి రామాయణాన్ని మీరు బాగా ప్రారంభించి మీరు మళ్ళీ మేము వస్తాం కొన్ని రోజుల తర్వాత, మేమే వినడానికి వస్తాం. మేమంతా ప్రేక్షకులుగా కూర్చొని వింటాము, మీరు చెప్తూ ఉంటారు. మేము ఎప్పుడన్నా వచ్చి కూడా మేము కూడా చెప్తాము. ఎప్పుడన్నా మాకు వీలున్నప్పుడు వస్తాము.
కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో స్వామి యొక్క సన్నిధిలో మరి మీరు ఈరోజు మొదలుపెట్టినారంటే మీరు ఎన్నో పూర్వజన్మల సుకృతం, ఇది ఎన్నో జన్మల సుకృతము, పూర్వజన్మల ఇది ఉంటే తప్ప, ఫలితం ఉంటే తప్ప ఇది రాదు. గ్రంథపారాయణం ఎవరు చేయలేరు, ఎందుకంటే ఏదో స్తోత్రాలు చెప్పిపోతారు, ఏదో శ్లోకాలు చెప్పిపోతారు కొన్ని గుళ్ళో పోయి అంతే. కానీ గ్రంథపారాయణం చేస్తున్నారు అంటే మీ జీవితాన్ని మీరు మలుచుకుంటున్నారు, మీ జీవితాన్నే మలుచుకుంటున్నారు. మీరు ఎవరి జీవితాన్ని మీరు బాగు చేయడంలే. మేము పారాయణం చేయడం వల్ల, మేము వినడం వల్ల, మేము పారాయణం చేయడం వల్ల మా జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగినాయి. మా జీవితాల్లో మేము లెక్కలేనన్ని మార్పులు, అసలుకి మా జీవితంలో మేము అవి జరుగుతాయా అని కూడా మేము కల్లో ఊహించలేదు. అట్లాంటి మార్పులు మా జీవితంలో జరిగినాయి. అవి అనుభవాలుగా మీకు చెప్తున్నాం. మీరు జరిగినాయి కాబట్టే మాకు అవి జరిగినాయి కాబట్టి మేము ఈరోజు కూడా ఏ టైం ఉన్నా మాకు కొద్దిగా టైం దొరికినా ఇట్లాంటి గ్రంథపారాయణానికి వెళ్ళి నేను చెప్పడానికి ముందుకు పోతాను. ఎన్నో సమస్యలున్నా టైం వీలు చూసుకొని ఏదో రకంగా నేను ఈరోజు పాల్గొనాలా అనేటువంటి దీంతో నేను వెళ్తాను. ఏదో కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ ఊరికి మా హెల్త్ బాగాలేకునో, మా మదర్కి ఏమైనా హెల్త్ బాగాలేకుండానో, వేరే ఊర్లో ఉండడం వలనో, వేరే సార్ వాళ్ళు అందరూ కూడా మంచి విషయాలను వాళ్ళు కూడా చెప్తారు. మేమందరూ కలిసి ఈ విధంగా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఆ ప్రయాణంలో మిమ్మల్ని కూడా జత చేసినాం. ఈరోజు మా బస్సులోకి మీరు కూడా ఎక్కినారు, ఈరోజు మా బస్సులోకి మీరు కూడా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చేయండి. మీకు అందరికీ కూడా రామచంద్రుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆ రామచంద్రుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మీలో బుద్ధిని ప్రచోదనం చేసి మంచి విషయాలను ఈ కాలనీ వాసులకు అందించి ఒక మంచి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఈ రామాయణ కావ్యము ఉపయోగపడిందంటే అంతకంటే ధన్యులము మేము లేము అని చెప్పేసి ఆశిస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకో విషయం ఏమంటే, రేపటి నుంచి పారాయణ చేసేటువంటి సమయంలో ఎవరైనా పారాయణ చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించండి. బాగా చదవలేదు, ఇంకా ఇటు చదవాల్సిందే అని వెంటనే ముఖం మీద ఆడకండి. చెప్పేదేమైనా ఉంటే సింగల్గా ఉన్నప్పుడు ఇంకా ఇటు కూడా చదవచ్చు, బాగుంటుంది అనే విధంగా చెప్పండి. ప్రోత్సహిస్తే ఏమైతుంటే వాళ్ళకి రేపు రోజు ఇంకా బాగా చెప్పాలంటే ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. మా పిల్లలు చెప్పండి, ఓ తప్పు చేసి మనం ఎండ కొడతామా, ఇటు చేయకూడదైనా అటు చేయాలని చెప్తాం కదా. ఆ విధంగా ప్రోత్సహించగలిగితే మరీ బాగా చెప్పే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని అందరూ అందుకుంచుకోవాలని కోరుకుంటూ, రామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ కేడుకొండల వాడ గోవింద. సో మంగళ పార్టీ వాడతాము. సర్వమంగళ రామ సీతారామ సర్వ వినుత శాంతిదాత రామ సీతారామ సర్వ వినుత శాంతిదాత సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం.